నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న వైఎస్ షర్మిల గారు కంట తడి పెట్టుకుంటూ నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నా ఫోన్ ట్యాపింగ్కి గురి అయింది, నా ఫోన్ ట్యాపింగ్కి కారణము మా అన్న జగన్మోహన్ రెడ్డి గారే. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కు మధ్య ఉన్నటువంటి బంధము రక్త బంధం కన్నా బలమైంది. కాబట్టి మా అన్న అడగంగానే కేసీఆర్ గారు పోలీసులను ఉపయోగించి నా ఫోన్ ట్యాప్ చేసి నా కదలికలను, నేను ఎవరెవరితో మాట్లాడుతున్నానో, నేను ఎవరెవరిని కలుస్తున్నానో తరచూ ఇన్ఫర్మేషన్ని మా అన్నకు మా వదినకు పాస్ చేసేవాడు. సో నా రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది, నా పార్టీ విలీనం కావడానికి కారణము మా అన్నే అని చెప్పి చెప్పుకొని వచ్చింది. అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారము వైవి సుబ్బారెడ్డి మాకు ఎప్పుడో చెప్పాడు, కానీ మేము ఫస్ట్లో నమ్మలేదు. వైవి సుబ్బారెడ్డి గారిని ఏంటంకుల్ నా ఫోన్ ఎత్తడం లేదంటే, అమ్మా చూడమ్మా తల్లి, మీ అన్న చేసే ఘనకార్యము ఫోన్లు రికార్డులు చేస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి నాకు ఎప్పుడో చెప్పాడు. కానీ నేను అప్పుడైతే నమ్మలేదు. కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అదే మాట ఇప్పుడు చెబుతాడు అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మా అన్న ఎలాంటి వాడో మాకన్నా బాగా వైవి సుబ్బారెడ్డికే తెలుసు అని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం, బైబిల్పై ప్రమాణం చేసి చెప్పగలను. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. యాక్చువల్గా క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళు అంత ఈజీగా బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతాను అని చెప్పి చెప్పారు. అలా చెప్పారంటే ఖచ్చితంగా అది నిజమే అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే విషయం వైవి సుబ్బారెడ్డి నాకు చెప్పారు. వైవి సుబ్బారెడ్డి అంటే వాళ్ళ బాబాయో వాళ్ళ అంకుల్ అవుతాడు. జగన్ కేసీఆర్ సంబంధం ముందు రక్త బంధం చిన్నబోయింది. విశాఖలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ విధంగా చెప్పుకొచ్చారు ప్రెస్ మీట్ పెట్టి. మా అన్న నేను చేసినటువంటి ప్రతి కాల్ను, నేను ఎవరినైనా డబ్బులు అడిగినా కూడా వాళ్లకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకూడదని బెదిరించేవాడు. ఎవరైనా పార్టీలో చేరుతానని ముందుకొస్తే కూడా వాళ్లకు ఫోన్ చేసి పార్టీలో చేరకూడదని చెప్పి బెదిరించేవాడు. ఇట్లాంటి అన్న ఎవరికి ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చింది. నాదే కాదు, నా భర్తది కూడా ట్యాప్ చేశారు. నాది, నా భర్తది, నా దగ్గరి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అయిందనేది ముమ్మాటికి పచ్చి నిజం. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తాను అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాప్ అయినట్లు వైవి సుబ్బారెడ్డి తనకు చెప్పి నిర్ధారించారన్నారు. ట్యాప్ చేసిన ఒక ఆడియోను కూడా తనకు వినిపించాడన్నారు. సో అమ్మా తల్లి జాగ్రత్తగా ఉండు, ఇదిగో నీ ఫోన్ ట్యాప్ అవుతా ఉంది, ఇదిగో రికార్డు కూడా చేసినారు, విను అని చెప్పి వినిపించారంట. ఇద్దరు సీఎంల జాయింట్ ఆపరేషన్. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కావలసినటువంటి కాళ్ళంతా ఆంధ్ర నుంచి రికార్డ్ చేసి పంపిస్తే, అదేవిధంగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి కావలసినటువంటి కాళ్ళని రికార్డ్ చేసి పంపించి ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇది జాయింట్ ఆపరేషను. ఆనాడు జగన్ కేసీఆర్ మధ్య మంచి సంబంధం ఉండేది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి లబోదిబోమని ఆ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరిచి కొట్టుకున్నా కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అయ్యా మా ఫోన్లు ట్యాప్ అవుతా ఉంది, మా వాళ్ళే మా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు, ఫోన్లలో మాట్లాడడమే మానేశాము, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిన్న ఫోన్ 1000 రూపాయల ఫోన్ చైనా ఫోన్ వాడుకుంటున్నాము, లేకపోతే వాట్సాప్ కాల్స్ చేసుకుంటున్నామే, కానీ డైరెక్ట్గా ఫోన్లు మాట్లాడడం ఎప్పుడో మానేశామని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ అప్పుడైతే ఎవరు పట్టించుకోలేదు. సో వాస్తవంగా తెలంగాణలో ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎప్పుడో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినా కూడా దాన్ని పట్టించుకోలేదు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు తెలంగాణలో విచారణ జరుగుతుంది. విచారణలో విస్తుపోయే విషయాలైతే బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు షర్మిల గారి ఫోన్ ట్యాప్ చేశారని వార్తలు వచ్చింది. దాన్ని ఆమె బైబిల్ సాక్షిగా కూడా ధృవీకరించారు. అదేవిధంగా కేటీఆర్ చాలా మంది సినిమాలకు సంబంధించిన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశాడని, అదేవిధంగా ఏకంగా సొంత చెల్లెలైనటువంటి కల్వకుంట కవిత మరియు హరీష్ రావుల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురైనట్లు కూడా వార్తలు వస్తుంది. అందులో నిజానిజాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. కానీ ఇది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. ఒక చెల్లె ఫోన్లో ఏం మాట్లాడుతుంది అని వినాలి అనుకునే అన్న ఈ భూమి మీద ఉన్నారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా సభ్య సమాజం తల దించుకునేలాగా ఉంది ఈ వ్యవహారము. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఎవరెవరిది ఫోన్లు ట్యాపింగ్ జరిగిందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.